మెదడే ఉందా మతిపోయిందా. ఈ పదం వింటే మీకు ఏంటో ఏం చెప్పబోతున్నా అర్థమై ఉంటుంది. ఈ ప ఇప్పుడు నేను పాట పాడిన పల్లవిలో ఈ పదాలు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఒక సినిమాలో ఏప్రిల్ 1 విడుదల అనే సినిమాలో ఆయనకు వచ్చిన పాటే లోని ఒక 2 పదాలు గుర్తొచ్చేసాయి అనగా. ఎందుకంటే మెదడే ఉందా మతిపోయిందా. అది మరి ఆ రోజు కవి ఏ ఉద్దేశంతో రాసాడు గానీ, అచ్చంగా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మెదడు దొబ్బి మతిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. పదే, 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 పదే ఆ పద్ధతిలో అలా మాట్లాడడం జనం, ముఖ్యంగా ఈ సినిమా జనం లేతే అభిమాన జనం అసలు తట్టుకోగలనున్నారు. అంటే అసభ్య పదజాలాన్ని పబ్లిక్‌లో మాట్లాడేస్తున్నాడు. మరి ఏంటో తెలియట్లేదు. బాగా చాలామంది ఏంటంటే మందు కొట్టొచ్చి మాట్లాడుతున్నాడా? లేదంటే తనకి సరైన క్యారెక్టర్‌లు, గుర్తింపులు రావట్లేదు. తననెవరు గుర్తించట్లేదని సెన్సేషనల్‌గా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ స్టైల్‌లో మాట్లాడుతున్నారా? అలాగే మిగిలిన కో స్టార్స్ మీద వాళ్ళని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడితే తన విలువ పెరుగుతుందనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో మాట్లాడుతున్నాడు ఆయన. అసలా ఏ ఏ అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైంది? నిజంగా చెప్పాలంటే తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ మెంటల్ హాస్పిటల్‌లో పడేయాలా అన్నంతగా ఆయన మాటల తీవ్రత స్థాయి అలా ఉందని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా చూస్తుంటే అప్పుడు డేవిడ్ వార్నర్ అనేవాడిని ఒక ప్రయోగంతో ఏదో మాట్లాడి చాలా అల్లరైంది. అప్పుడేదో పొరపాటున ఏదో మాట్లాడాను, క్షమాపణ చెప్పాడు ఆ టైంలో. ఆ 'నిఖిల్' సినిమా వచ్చినప్పుడు. ఒకవేళ ఇప్పుడు మొన్న కృష్ణారెడ్డి గారి 'శుభమా' అంటూ కృష్ణారెడ్డి గారి శుభలగ్నం తీసిన కృష్ణారెడ్డి గారికి శుభమా అంటే ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే, ఆయన సుమారు 32 సంవత్సరాలు కెరియర్‌లో 42 మంచి సినిమాలు చేశారు. అన్ని కుటుంబ కథా చిత్రాలు చేశారు. అందులో హాస్యం కూడా చాలా ఆరోగ్యకరమైన హాస్యం. మంచి సినిమాలు ఆయన కెరియర్‌లో. కేవీ రెడ్డి గారి తర్వాత కేవీ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కృష్ణారెడ్డి గారు మంచి సినిమాలు తెలుగు సినిమా ఫీల్డ్‌కి అందించారు. అందులో చాలా సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హీరోగా చేయడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. చాలా మంచి దర్శకుడు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆయన సినిమాలో నటించిన నటీనటులందరినీ కూడా పిలిచి ఒక సెలబ్రేషన్స్ చేసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి కార్యక్రమం పెట్టుకుంటే, ఈ రాజేంద్ర ప్రసాద్ మాటలతో అదంతా రసాభస అయిందనమాట. అదంతా రసాభస అయింది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనట్టుగా, ఎందుకు మాట్లాడుతున్నాడో కంటెంట్ ఏంటో తెలియనట్టుగా మాట్లాడినట్టుగా ఆయన స్పీచ్ మొత్తం శాంతం అలా సాగింది. అసలు దానికి మనం ఎందుకు అలా జరుగుతోందో, ఆయనకి ఏమైనా అవుతోందో కూడా మనకేం అర్థం కావట్లే. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు వల్గర్. యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ అంటే చాలా క్లీన్ చిట్ ఉన్నవాడు, బాగా నీట్ హీరో. ఎందుకు ఆయన చరిత్ర తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఒక ప్లేస్ ఉంది. సినిమా చరిత్రలో ఆయన కొన్ని పేజీలు ఆయనకంటూ ఆయన లిఖించుకున్నాడు. ఆ కామెడీ కింగు, నట కిరీటి, బిరుదాంకితుడు. అంతేకాకుండా చాలా 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 సినిమాలు చాలా అలవోకగా చేసేసినటువంటి మంచి టైమింగ్ ఉన్న హీరో. ఆయన మాట్లాడే మాటల్లో విరుపు, మెరుపు ఉండేది. పంచ్ డైలాగ్స్ అన్నా ఇంకోటైనా ఆయన కోసం ప్రత్యేకించి రాసేవారు. ఆయన ఏదైనా మాట్లాడుతుంటే హాస్యం వెల్లివిరిసేది. మనం వింటూ ఉంటే అసలు ఆ ప్రతి సినిమాలో ఆయన మాటలు గుర్తు తెచ్చుకుంటే కూడా నవ్వొస్తది. అటువంటి మాటకారికి, చమత్కారికి అసలు ఏమైంది? పోనీ వెటకారంగా మాట్లాడినా పర్లేదు, వ్యంగ్యంగా మాట్లాడినా పర్లేదు. పరుష పదజాలం ఏంటి? అసభ్య పదజాలం ఏంటి? అక్కడ సభలో జరుగుతుంటే ఆ సభలోకొచ్చి పిలిచారు, అతిథి ఇచ్చారు. ఏదో మైక్ ఏదైనా దొరికిందంటే పూనకం వచ్చి ఆ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు ఏమిటని కూడా చూస్తున్నటువంటి అభిమానులంతా చాలా ముక్కున వేలేసుకున్నారన్నమాట. ఎందుకంటే అసలు సందర్భం లేదు. అక్కడ ఆ టైంలో లేదు. ఈయన గొప్పని చెప్పుకోవాలి అంటే ఇంకో రకంగా నేను ఇంత గొప్ప, అంత గొప్ప, నేను తోపని చెప్పుకోవచ్చు కానీ ఇంకో సాటి ఒక ఇతను సీనియర్‌గా అంటే ముందొచ్చాడు. వయసొచ్చింది కాబట్టి 68 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మిగిలిన జూనియర్స్‌తో చూస్తే సీనియరే కాబట్టి వాళ్ళంటే చనువు ఉండొచ్చు. ఆ చనువు హద్దు మీరితే ఆ మాటలు అలాగా నోట్ల నుంచి జారిపోతున్నాయి. ఏంటో తెలియట్లేదు. ఆ నోట్లోంచి రాజేంద్ర ప్రసాద్ నోట్లోంచి ఎప్పుడు ఏ మాటొస్తదా అది అర్థం కాని పరిస్థితిలో అయింది. వచ్చేటటువంటి అక్కడ చాలామంది వచ్చారు. మురళీమోహన్ గారు, శ్రీకాంత్ ఇలాగ ఆయన సినిమాలు పనిచేసిన వాళ్ళు ఆలి, రోజా, ఆమని, రావళి ఇటువంటి వాళ్ళంతా వస్తే ఈయన మైక్ పుచ్చుకొని విజృంభించేసాడు. ఎందుకు విజృంభించాడో ఏమిటో తెలీదు. ఒక సెలబ్రిటీ హోదాకొచ్చిన తర్వాత వాళ్ళకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి మాట, వాళ్ళు వదిలిన ప్రతి మాట, వాళ్ళు చేసే ప్రతి చేష్ట సమాజం అంతా గుర్తిస్తుంది. అందులో ఇది పబ్లిక్ మీటింగ్. వాళ్ళు పర్సనల్‌గా ఎక్కడ 4 గోడల మధ్య సెలబ్రేషన్ చేసుకోలేదు. ఒక మీట్ పెట్టి ప్రెస్‌ని పిలిచి జరుగుతున్నటువంటి ఒక వేడుక. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక. ఆ వేడుకని మొత్తం అన్ని మీడియాలోనూ వస్తుంది, టెలికాస్ట్ ఉంది, పబ్లిక్ అందరికి వెళుతుందనే ఆ స్పృహ కూడా ఉందో లేదో తెలియకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా దురదృష్టకరం.
ఏంటో కనుక తెలియట్లేదు కానీ మనకి తెలుగు వ్యాకరణం చూస్తే డు, ము, ఊలు, ప్రథమా విభక్తి అలాగేదో విభక్తుల గురించి చెప్తారు. ఈయనది కూడా ఏంటంటే నాకో, లంకో, ముంకో అంటూ ఈయన రాజేంద్ర ప్రసాద్ వ్యాకరణంలో ఇది ఒక విభక్తి ఏమో. నాకో, లంకో, ముంకో ఇదేమిటిది? అలా మీకు నేను నా నోటితో ఆ మాటలు చెప్పకూడదు, ఆ పదాలు వాడకూడదు. అలాంటి పదాలని పబ్లిక్లో ఆయన వాడుతున్నాడు. అలీని చూసి ఏదో మాటల్లో చాలా క్యాజువల్గా అంటే అని చూపించడం ఏంటంటే ఓవర్ స్మార్ట్నెస్ అనాలా, అయితే అలీ ఎందుకు పనికిరాను అనాలా, ఎలా తీసుకోవచ్చు. అయితే అలీతో నాకు అంత చనువు ఉంది వీళ్ళందరితో అని. సరే ఆలీతో ఆ చనువు ఉందా, చనువు ఉన్నా ఏమున్నా కూడా పబ్లిక్లో మాట్లాడగానే మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడి చాలా శోచనీయం అన్నట్టు, చాలా విచారకరం. అది ఎవరు సమర్థనీయం కాదు. అది ఇంకోటి ఆయనకైనా ఏం ఇబ్బందులు ఉంటే ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. ఇలాంటి పబ్లిక్ మీటింగ్కి ఆయన అనర్హుడు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఆ నోటి దూల అంటాం కదా, ఆ నోటి దూలతో ఇంతకు ముందు మన రాజకీయాల్లో కనుక చూస్తే మాట్లాడినటువంటి పెద్దలందరూ చాలా మందికి వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన పెద్దలందరూ కూడా అలాగే నోరు పారేసుకుని ఈరోజు జైలు పాలయ్యారు. కేవలం నోరు పారేసుకుంటే జైలు పాలయ్యారు. ఒక్కసారి ఆ చరిత్ర సృష్టించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా జనం దృష్టిలో పలచనైపోతాడు, చులకనైపోయాడు. ఇంకా మాట్లాడితే అయిపోతాడు, ఇప్పుడు అయిపోయాడు. ఆ లంకో అంటాడు రాజేంద్ర ప్రసాద్ని. ఆ లంకో అసలు మన పదాలు అసలు మనం వాడకూడదు, ఉచ్చరించకూడదు కూడా. ఎందుకంటే పబ్లిక్ చాలా యూత్ అందరూ చూస్తారు. రాజేంద్ర ప్రసాద్ అంటే మంచి నటుడు, ఎన్నో మంచి సినిమాలు వచ్చే ఎంతో కీర్తి సాధించాడు, సంపాదించాడు. తెలుగు సినిమా ఫీల్డ్ ఇందాక చెప్పిన చరిత్రలో ఆయన కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. అటువంటి మనిషి వచ్చి సరే అది బాగానే ఉంది అంటాడు. అంటే వింటుంటే అసలు ఏంటి ఈ మనిషికి ఏమైపోయింది, పాపం అయ్యో అని ఒక దశ నుంచి చిచి అనే జుగుప్స కలిగే స్థాయికి వెళ్ళిపోయాడు. ముందు అయ్యో ఏమైంది కదండి, పాపం ఇలా అయిపోయాడు ఏంట్రా అనే ధోరణి నుంచి అంటే ఎందుకు మరి ఆయనకు ఆ భావం కలుగుతుందో, నేనే అహం బ్రహ్మస్మరణ, నేనే గొప్పవాడనే ప్రకటించుకోవాలనా, లేదంటే నన్ను సరిగా చూడట్లేదు ఇండస్ట్రీ వాళ్ళని ఆయనకి ఆయన తక్కువ చేసుకుని ఏదైనా ఆత్మ న్యూన్యతా భావమా, అయితే సుపీరియారిటీ కాంప్లెక్సా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా, ఇవేమీ కాదు, యాటిట్యూడ్ ప్రాబ్లం లేదు. నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా ఈ మందు తాగుతారు, ఆ తాగి వచ్చిన ఆ మత్తులో మాట్లాడుతున్నారా, అదేం లేదు. ప్రతి మాట ఉద్దేశపూర్వకంగానే అహంభావం ప్రకటిస్తూ నేను గొప్పవాడిని అహంభావం ప్రకటిస్తున్నట్టుగా ఉంది. యాటిట్యూడ్ ప్రాబ్లంగానే అక్కడ ప్రోగ్రామ్ మొత్తం నేను చూశాను సాయంత్రం. దాని గురించి నాకు కూడా ఆయన సినిమాలు చాలా ఇష్టం. నాకేంటి చాలామంది జనానికి ఇంకోటి ఏంటంటే ఆయన ఆ సినిమాలన్నా ఆయన మాటలన్నా ఆడవాళ్ళందరికీ అన్ని వర్గాల వారిని అలరించినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే మన రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అంటే లేడీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. చాలా ఆయన సినిమా అంటే కుటుంబ సహితంగా వెళ్ళేవారు. ఇప్పుడు కృష్ణారెడ్డి సినిమాలు ఎలాంటి తీశారో కుటుంబ కథా చిత్రాలు, విలువలతో కూడిన చిత్రాలు ఇంట్లో నేను యాక్ట్ చేశాడు. మంచి దర్శకుల దగ్గర యాక్ట్ చేశాడు. చాలా సందేశాత్మక చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు వాటికి ప్రాణం పోసాడు ఆయన. ఆ నలుగురు అనే సినిమా కానీ, శ్రేయోభిలాష్ అనే సినిమా కానీ, అలా తీసుకుంటే ఎర్రమందారం అనే అవార్డు వచ్చిన సినిమా కానీ, అలాంటి ఓన్లీ కామెడీ చేసి ఉండిపోయిన వ్యక్తి కాదు. అలాగే కొన్ని సినిమాలకి సపోర్టింగ్ స్టార్గా ఉండి ఆ సినిమాల విజయంలో కూడా భాగస్వామ్యం వహించినటువంటి ఒక మంచి నటుడు, ఒక హీరోయే కాదు ఆయన. చాలా 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 పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఆర్టిస్టు మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకోటి ఏంటంటే మనం అంతకుముందు గతంలో విన్నాం, మాజీ ప్రధాని ఇప్పుడు స్వర్గీయ పివి నరసింహరావు గారు కూడా ఇంకా ఈ రాజకీయాలను వదిలిపెట్టి వచ్చేద్దామని ఆయన సొంత ఊరు వచ్చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటే చెప్పారు, నేను చేస్తారంటే ఇంక ఇప్పుడు వచ్చేసారు కదా, వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు బాగా హాస్యంగా ఉంటాయి కాబట్టి అవి చూస్తాను, ఆ వీడియోలు అవి కొనుక్కుని అవి చూస్తానని చెప్పి కూడా ఆ సందర్భంలో అలాంటి మనిషి బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభా కోవిదుడు పివి నరసింహరావు గారు, రాజకీయ చాణక్యుడు అయినటువంటి స్వర్గీయ పివి నరసింహారావు గారు పుస్తకాలు ఎలాగా చదువుతాడు రాస్తారని, కానీ ఆయన ఏం చెప్పారంటే వేరే వాళ్ళ సినిమాలో లేదా పాత సినిమాలు చూసాను, నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు తెప్పించుకున్నాను, అవి చూస్తే బాగా ఆనందంగా ఉంటుందని చెప్పి కూడా ఒక కితాబు ఇచ్చారు. అటువంటి వాళ్ళ మనసు కూడా చూరుకున్నటువంటి మనిషి ఈయన. వాళ్ళ మనసు కూడా చూరుకున్నటువంటి మనిషి రాజేంద్ర ప్రసాద్. సరే నిన్న ఈ కృష్ణారెడ్డి గారిది చూస్తే ఆ సభలో చూస్తే అందరూ ఏమి చేయాలో తెలియక వెరివెరిగా నవ్వుకున్నారు. ఏం చేయలేదు. ఆ రోజా చూసి ఆవిడ మాజీ ఎమ్మెల్యే, ఆవిడ రకరకాలుగా ఆవిడ ఎదిగినటువంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక మహిళ,
ఆవిడని చూసి దీన్ని నేనే తీసుకొచ్చానంటాడు. ఈ దీని అనే పదం నేను ఉచ్చరించలేను కానీ అది బూతు కాబట్టి చెప్తున్నాను. దీన్ని నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. ఆయన అహంభావం ఏంటి? ఆవిడ ఏం చేయలేదు తెలుసా మరి కోస్టారు ఇంత అక్కడ పబ్లికు మామూలుగా అయితే అక్కడే వాయించేస్తారు ఎవరైనా సరే. దీన్ని నేనే తీసుకొచ్చానంటాడు ఆ రోజా గారిని ఉద్దేశించి. ఆవిడ కూడా నోటితో గతంలో అందరి మీద కామెంట్లు చేసినావిడే ఆవిడకి. తెలిసిందే అది రాజకీయంగా వాళ్ళ యొక్క స్టా స్ట్రాటజీ అయ్యుండొచ్చు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్‌కి ఏ స్ట్రాటజీ ఉంటుంది? తొక్క అక్కడ ఏమి ఉండదు కదా! సినిమా ఒక సభకొచ్చాడు. సినిమా సెలబ్రేషన్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కృష్ణారెడ్డి గారి దానికొచ్చారు. దీన్ని నేనే తీసుకొచ్చా అంటాడు. అసలు ఆ మాటలేంటో తెలీదు. సరే తర్వాత ఆఖరికి అక్కడ హోస్ట్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఆయన ఉంటే ఆయన కూడా వచ్చేసి ఏమయ్య నీకు నువ్వు జర్నలిస్ట్‌వా? నక్సలైట్‌వా? ఆ మాట కూడా వాయిస్ కూడా మార్చేసి ఏమే అంటూ ఆ రకంగా మాట్లాడతాడు ఆయన. నీ డ్యూటీ కూడా నేను చేయాలా అంటాడు. అక్కడ కృష్ణారెడ్డి గారితో ఉన్నటువంటి అచ్చిరెడ్డి గారు ప్రముఖ నిర్మాత ఆయన కొడకా నీ సంగతి చెప్తా కొడకా నాకు అంటే ఏంటది బయటికి వెళ్ళాక నీకు ఉంటుంది టింగ్ టింగ్ టిక్ టిక్ అని సౌండ్ చేస్తాడు. అసలు పిచ్చెక్కిందా? అసలు ఏమైంది? అసలు ముందు అర్థం కావట్లే. తర్వాత ఆయన విజయవాడలో ఎన్టీఆర్ అవార్డు తీసుకుని అక్కడికి వచ్చాట. ఈ సభకు డైరెక్ట్‌గా సరాసరిగా వచ్చాట. వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అవార్డు తీసుకొచ్చాను. తెచ్చాను. అక్కడికెళ్ళొచ్చాను. ఏమిటయ్యా చప్పట్లు ఎవరు కొట్టరా? అంటాడు. చప్పట్లు కొట్టడం ఏంటి అసల? వాళ్ళకి ఆ టైం కూడా ఇవ్వకుండా నెక్స్ట్ సెకండ్‌లోనే. ఆ పక్కనే ఉన్న అజాత శత్రువు అని కీర్తింపబడిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యాపారవేత్త, రాజకీయ రంగంలో కూడా సేవలు చేసి అందించిన వ్యక్తి. ఆ సినిమా ఇండస్ట్రీకి అజాతశత్రువు ఆయన నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో సేవలు అందించిన ఆ మురళీమోహన్ గారు వయసులో కూడా ఇతనికి 68 అయితే ఆయనకి 80 దాటి ఉంటాయి. ఆయన పట్టుకుని అంటాడు, ఏంటి రాజేంద్ర ప్రసాద్ అడిగి చెప్పాడు కొట్టేసుకుంటామని ఆయన జోవియల్గా అడిగితే సిగ్గులేదా? ఎన్టీ రామారావు కాబట్టి తీసుకుని చెప్పలు కొట్టాం కానీ సిగ్గులేదా అంటాడు. అందరిని ఉద్దేశించి ఆయన్ని ఉద్దేశించి అంటాడు. అలా ఆయన ముందు అలా ఏంటి? ఆయన స్టేచర్ ఏంటి? ఆయన పెద్దరికం ఏంటి? ఆయన వయసు ఏంటి? ఆ మురళీమోహన్ గారికి కూడా నొచ్చుకునేలాగా అంటే అవన్నీ ఎందుకు లైట్‌గా తీసుకోవాలి? ఒక సభకొచ్చి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసిన ఈ ఈ వ్యక్తి అసలు ఈ చేష్టల్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అలా ప్రతి ఒక్కళ్ళని ఉద్దేశించి ఏదో ఒక కామెంట్, ఏదో ఒక అలా మాట ఎలా ఉండాలి? మాటే మంత్రం అంటారు. అందులో పబ్లిక్‌లో మాట్లాడే మాటకి ఇంకా విలువ ఉంటుంది. ఇంట్లోనో లేదంటే ఆ ఫ్రెండ్స్‌తోనో చెట్టు కిందో, పుట్ట కిందో మాట్లాడుకుంటే వేస్ట్ ఎవరికాళ్ళు ఆళ్ళకి తోచిన మాటలు, తోచిన ప్రయోగాలు, తోచిన బూతులు మాట్లాడుకోవచ్చు. ఒక పబ్లిక్ దాంట్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడడం అనేది ఒక బాధ్యతే కదా! సక్రమంగా మాట్లాడేది సామాజిక బాధ్యతే కదా! నీకు భూషణం అంటారు. వాగ్భూషణం అంటారు. మాటే ఒక మంత్రం అంటారు పెద్దలు. ఆ మాటని ఎలాగా ఒకసారి వదిలితే మాట మళ్ళా వెనక్కి తీసుకోలేమంటారు. ఈ మాటల వల్లే ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. నిజంగా అక్కలేని మాటల వల్ల. వాస్తవంగా చూసుకుంటే. పోనీ నీకు అక్కడ సందర్భమా? నీకెవరి మీదన్నా పగ, కక్ష? ఎందుకు వాళ్ళందరి మీద అంత ఓన్ చేసేసుకుని మాట్లాడుతున్నావా వాళ్ళందరినీ? రోజా గారిని దీన్ని నేనే ఏం చేసావు దీన్ని? ఆడవాళ్ళని ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని, పెద్ద వయసొచ్చిన వాళ్ళని, మళ్ళా ఈ మనిషికి మనవలు కూడా ఉన్నారు చెప్పుకోదగ్గ విషయం. అంటే 68 ఏళ్ళు. ఎంత అనుభవం సినిమా ఇండస్ట్రీకొచ్చి ఆ 50 ఏళ్ళు ఎంత దశాబ్దాలు అయిపోతున్నా కూడా వీళ్ళు ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి? ఏదో అక్కడికొచ్చేసరికి ఏదో ఒకటి మాట్లాడాలి, లేదా సంచలనం చేయాలి అనే ఆలోచన, లేదంటే ఈ మధ్యకాలంలో ఆరోగ్యమైన పాడే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఈ రకంగా వస్తున్నాయా? ఏం జరుగుతుందో అసలు అభిమానులకైతే అభిమానులేంటి ఆ టీవీలో మామూలుగా అయితే ప్రీ ఈవెంట్ రిలీజెస్ ఏదైనా టెలికాస్ట్ చేస్తే మొత్తం అందరూ కూడా మన టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ కూడా చూస్తారు. అందరూ ఇది వీళ్ళంతా ఫ్యామిలీ స్టార్స్ కదా! కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, మురళీమోహన్ గారు, ఆ శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోస్. అంతకుముందు రవళి గారు, ఇలా రోజా గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చారు. తెలుగు సినిమా ఫీల్డ్‌లో ఎంత అభిమానిస్తారో మనకు తెలియంది కాదు కదా! అంటున్నా నేను. అసలు ఎంత అసల ఏమిటో అర్థం కాదు. పైగా మళ్ళా చెప్పిన మాటలు చూస్తే ఆ పతిత్ మాటల్లా ఉంటాయి. ఏదో వృద్ధనారీ పతివ్రతలాగా. నేను అన్నగారు ఎన్టీఆర్ గారి క్రమశిక్షణను చూసి పెరిగాను. అన్నగారి నిమ్మకూరులో ఆయన గొడ్ల సావిడిలో పుట్టాను. నాకు ఆయనపై ప్రభావం ఇలాగైనా మాట్లాడారు అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎవరినైనా పదం వాడినట్టేనా ఉందా చరిత్రలో? ఆయన ఎక్కడైనా సరే ఆయన చూసి నేర్చుకున్నారంటారు. అందరినీ చిన్న లేదు పెద్దలే అందరినీ బ్రదర్ అని చెప్పి పలకరించినట్టుగా మన చరిత్ర చెప్తాం కదా! తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఎలాగా రాజకీయంలోకైనా ఆయన మొత్తం జీవన ప్రస్థానం చూస్తే ఎంతో చరిత్ర సృష్టించారు. ఆయనకు మించి ఎవరు లేరు ఇంకా మాట్లాడితే.
ఆయన అలాగే మాట్లాడారా? ఎక్కడైనా మాట్లాడారా? మరి మీకు ఆయన బంధువో, దూర బంధువో కదా! మరి ఆయన చూసి ఏం నేర్చుకున్నారు? మళ్ళీ ఆయన అవార్డు పుచ్చుకున్నా అని చెప్పి ఈ గొప్పలు చెప్పుకోవడం. అసలు ఇలాంటి వాళ్ళు అసలు డిస్‌క్వాలిఫైడ్. అసలు ఎన్టీఆర్ అవార్డ్ కాదు. ఎక్కడికి ఇలాంటి వాళ్ళని ఎలా ఎలా పిలుస్తారు? ఇప్పుడు పిచ్చి కుక్కలుంటే ఏం చేస్తాం? సమాజంలో పిచ్చి కుక్కలుంటే ఏం చేస్తారు? అవి కనిపించుకొని ప్రాణం మీద తెచ్చుకుంటారా? తీసుకెళ్ళి మున్సిపాలిటీ వ్యాన్‌లో పడేస్తారు. అది చూసిన ఆంబోతుల్ని ఏం చేస్తారు? బందుల దొడ్లో పడేస్తారు. అసలు మనిషికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యేక గుణం ఏంటంటే విచక్షణ జ్ఞానం, మాట్లాడే కమ్యూనికేషన్ కోసం మాట. అదే బాబుతో ఇలాగా ఎందుకండి మీరు ఇలా అనుకుంటున్నారంటే అభిమానులంతా ఇలా అనుకుంటున్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ హీరో ఆయన. చాలా బాధపడుతాను ఎందుకు ఇలా అయిపోతున్నాడని చెప్పేసి. ఈ ఈ ధోరణికి మంచిది కాదు అంటున్నాను నేను. ఎవరికైనా సరే రాజకీయ నాయకులకైనా సరే, సినిమా ప్రముఖులకైనా, ప్రబుద్ధులకైనా సరే అసలు ఈ ధోరణే అసలు ఒకవేళ వాళ్ళకి మధ్య మా సినిమా ఇండస్ట్రీ అండి మేమే మాట్లాడుకుంటామండి, మాలిని మేము తిట్టుకుంటామండి, లేదా ఇంకోటి మా మధ్య ఆ అనుబంధం ఉంది అనుకుంటే పబ్లిక్ ఫంక్షన్‌లో అలా మాట్లాడకూడదు కదా అనేది ప్రజల అభిప్రాయం ఇక్కడ. ప్రజల అభిప్రాయం. అందరూ పిచ్చెక్కిందా రాజేంద్ర ప్రసాద్‌గా అంటున్నారు. ఇంతకు ముందు చెప్పా కదా 'డేవిడ్ వార్నర్' ఆ సినిమా దాంట్లో కూడా ఇలాగ మాట్లాడి నాలిక కరుచుకుని వెనక్కి తీసుకుని అక్కడెందుకు నటించడం? నువ్వు మంచి నటుడివే కదా! అక్కడెందుకు నటించడం అంటున్నాను నేను అనే మాట అది. ఆ స్టేజ్ మీద నువ్వు చెప్దామనుకున్న కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలనుకున్న 4 ముక్కలు ఏదో గబుక్కుని చెప్పేసేసి నమస్కారం పెట్టి కింద దిగేయచ్చుగా. రాజేంద్ర ప్రసాద్ గారి గౌరవం ఈ పిచ్చిగా మాట్లాడడం ఏం పెరగదు కదా! ఎవరు చప్పట్లు కొట్టరు కదా! మళ్ళా మంచి మంచి క్యారెక్టర్‌కి ఇప్పటికి కూడా నిర్మాతలకి ఈయనే ఆప్షన్. అంటే ఎంత ప్రతిభ ఉన్నా సరే క్రమశిక్షణ ఉండాలి. ఆ నోటికి అదుపు ఉండాలి కదా! స్వయం నియంత్రణ ఉండాలి కదా! మాటలు పొదుపుగా వాడాలి. మనిషికి తన మైండ్ మీద తనకి కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా చాలా పవర్‌ఫుల్ మీడియా అది. దాన్ని చూసి ఎంతోమంది చిన్న పిల్లలు అప్‌కమింగ్ తరాలందరూ కూడా చూసి వీళ్ళ యొక్క నేర్చుకునే పరిస్థితిలో ఉంటుంది. అంటే ఈయన వల్ల ఏదో అయిపోతుంది కానీ ఈయన మాట్లాడడం మటుకు ముమ్మాటికి తప్పే. డౌటేం లేదు అందులో. పాపం ఏదో చేయాలని చెప్పి ఆ తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే అందరికీ ముందు వాళ్ళ ముందు ఏం మాట్లాడలేక ఇలాగా నవ్వి ఏదో అక్కడ ఆయన విలువ తీయలేక చాలా సంయమనంగా కూర్చున్నారని చెప్పాలి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఎలా బిహేవ్ చేస్తాడో, నెక్స్ట్ ఎవడు మాట్లాడతాడో, ఏమంటాడో, ఏం జరుగుతుందో. ఆ కృష్ణారెడ్డి గారిని చాలా మంచి సినిమాలు ఇచ్చారు. నా అభివృద్ధికి ఇలాగ ఆయన దోహదపడ్డారు నాకు అని ఏదో ఆయన కీర్తించేసి వెళ్ళిపోవచ్చు కదా! ఒరేయ్ ఆలి, రోజా ఏంటంటున్నాను ఎంత చనువున్నా కూడా అసలు ఆ పద్ధతి కరెక్ట్ కాదు కదా! ఆ ప్లేసు పబ్లిక్ ఫంక్షన్ అది. అది నిజంగా అలా బిహేవ్ చేయడం 100% 100% తప్పు. రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఎంతో గౌరవం, ఎంతో ఆ జనాలందరికీ చాలా భోంచేసుకుంటారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ హీరో. ఆయన సినిమాలు చూస్తే సరదాగా నవ్వొస్తున్నాడు. నేను ఆయన మాటలు చూస్తే అందరికీ ఏడుపొచ్చింది. నవ్వు కాదు. ఆ తర్వాత సరే అక్కడేం క్షమాపణలు ఏమైనా అక్కడే పక్కన పెడదాం. ఈ అలీ గారొచ్చి ఏదో కవర్ చేసుకోలేదు. అన్నయ్య ఏదో కూతురు పోయింది కదా! పుట్టెడు దుఃఖంలో ఉంది. అమ్మలాంటి కూతురు పోయేసరికి ఆయన డిస్టర్బ్ అయినట్టున్నాడు అని ఆయన పబ్లిక్ మరి ఆయన కూడా చెప్పాలిగా. ఆయనకది ఒక రకంగా ఎంత అన్నయ్య అయినా, ఎంత ఇన్సైడ్‌లు అయినా, సొంత మనుషులైనా అక్కడ అలా నలుగురిలో ఆయనకి ఒక గుర్తింపు ఉంది. ఆయన ఒక సెలబ్రిటీ కదా! ఆయన ఏదో కవర్ చేస్తూ ఒక ప్రెస్‌ని ఉద్దేశించి ఒక బయట పంపించాడు. సరే ఇక్కడ బావుంది అనుకునేసరికి మళ్ళా తర్వాత రోజు ఒక షష్టి పూర్తయిన ఒక సినిమా సక్సెస్ మీట్‌లో మళ్ళా వచ్చి నేను అన్నయ్యనే. నన్ను అన్నయ్య అంటారు అందరూ. ఇండస్ట్రీకి నేను అన్నయ్యని. నేను అందరితో సరదాగా మాట్లాడతా. నేనేం తప్పేం మాట్లాడలేను. నా మాట ఇంతే. అంటూ ఈ ఆలీ మాట్లాడిన కవర్ చేయడానికి చెప్పిన ఆలీ మాటలు కూడా బూటకం ఎవడైనా తప్పు కాదని కూడా ఆడి కర్మంట. ఆడి కర్మేంటి? అలీ పాపం ఏదో అలీ గాని మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రాజేంద్ర ప్రసాద్‌ని అల్లరి చేసుకోకూడదు. ఏదో పొరపాటున ఏదో మాట్లాడారని మంచి మనసుతో వాళ్ళంతా ఉంటే, అలీ మాటలను ఖండించినట్టుగా నేను అన్నయ్య అంటే ఇలాగా ఉంటాడా? ఇది ఆదర్శమా మనందరికీ? మనం కూడా అలా మాట్లాడొచ్చా? అలీ లాంటోడు కూడా మళ్ళా ఇలాంటి కౌంటర్‌లు ఇవ్వచ్చా? ఎందుకు ఈ ఈ హెడ్ వెయిటా? నోటి దూల ఏమంటారు అది? ఎందుకు ఇంత యాటిట్యూడ్? నువ్వు కీర్తి సంపాదిస్తే నీ దగ్గరే ఉంది కదా! నట కిరీటి బిరుదు నీదే కదా అది. అసలు ఇలా నలుగురిలో పడి నోట్లో నానడం అనేది ఏదైనా సెంటిమెంటా? అందరి చేత తిట్టించుకుంటే నీకేదో కొంతమందికి ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఉంటాయంటారు. కొంతమంది తిట్టించుకుంటూ ఉంటారు పబ్లిక్ చేత ఏదో ఒక నోటితోలతో వాగి. దిష్టి పోతుందంట అదేదో సినిమాలో నేను విన్న ఒక ఇది సెంటిమెంట్. అలాగే ఈ రకంగా అందరిలోనూ వాగి అందరి చేత ఇలా ఛీ 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 అనిపించుకుంటే నీకు తగిలిన దిష్టి పోతుందనే బాధ.
రగిలిపోతుందనమాట. ఇటువంటి రాజేంద్ర ప్రసాద్‌లు ఆర్టిస్టులు గొప్ప గొప్ప వాళ్ళని ఇలా నోటి దొల్లాలంటే మనుషులు మటుకు రాకూడదు. బ కుదరదండి. కరెక్టే రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి హాయిగా. ఈ పబ్లిక్ 68 ఏళ్ళు వృద్ధాప్యం వచ్చింది. 60 ఏళ్ళకే రిటైర్మెంట్ మామూలుగా. ఇంకా మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేయండి. తెర మీద యాక్ట్ చేయండి. ఇక్కడెందుకు బయట ఇది న్యూసెన్స్. మీ మాట ఎంతో సొగసుగా ఉంటది. ఎంతో అందంగా ఉంటది. మీ గొంతు బావుంటుంది. ఒక చాలా సినిమాలకి సినిమా ఆర్టిస్ట్ అవ్వకముందు మీరు డబ్బింగ్ కూడా చెప్పారని కూడా మీకు ఆ కీర్తుంది. మీ మాటలో ఎంత విరుపు ఉంటుంది. ఎంత మెరుపు ఉంటుంది. అటువంటిది పోయి అదుపు లేకుండా ఏం మాట్లాడితే అసల ఎలా పడితే అలా మాట్లాడడం అనేది ఎవరికి మీరు మిగిలిన ఇప్పుడు వచ్చే అప్‌కమింగ్ జనరేషన్స్‌కి మీరు సూచించాలి. మీలాంటి సీనియర్సు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలని మీరు చెప్పాలి. అది పోయి ఈ ఈ చాపల్యం ఏంటి అసలు అర్థం కాదు. నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఏంటి? మళ్ళా దాన్ని కవరింగ్ చేసుకోవడం కోసం అన్నయ్య అంటారా? అన్నయ్య అంటే ఇలా మాట్లాడతావా? కామెడీ ఆర్టిస్టులందరికీ నువ్వు ఒక ఆదర్శంగా నిలవాల్సిన మనిషివి ఈ రకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో అంతా చులకనైపోదా? చూసే జనంలో ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు ఎందుకు ఈ ఈ వయసొచ్చిన సీనియర్స్ అంతా ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. అంతకుముందు కమల్ హాసన్ గారు ఆయన సినిమా దాంట్లో మాట్లాడుతూ ఏదో అది ఏదో ఉద్దేశపూర్వకంగానో లేదో మాట్లాడినా అది కూడా వివాదం. ఎందుకు వివాదాస్పదానికి ఎందుకు గురవుతున్నారు? తమిళ్ నుంచి కన్నడ పుట్టింది, అది పుట్టింది ఇది చూసొచ్చినట్టుగా. ఆ మాటలెందుకు? కమల్ హాసన్ గారి మాట, కన్నడిగులందరినీ బాధ పెట్టే మాట, అక్కడ శివరాజ్ కుమార్ గురించి నువ్వు కూడా అలా వచ్చావా? ఎవరొచ్చారు? ఈ ఈ వయసు బట్టి ఆ హుందాతనం పెరగాలి. ఈ మాటలెందుకు? రాజకీయాల గురించి ఏదైనా మాట్లాడినా కూడా అప్పుడు 'పెహల్గాం' విషయంలో కొన్ని కొన్ని చూస్తే సీనియర్ ఆర్టిస్ట్ 'ప్రకాష్ రాజ్' గారు కూడా ఆయన అభిప్రాయం వాక్ స్వాతంత్రం అనడానికి లేదు. మీ మీద సినిమా గ్లామర్ ఉన్నంత కాలం మీరు ఎంతంటే అంత ఆహ్, దేనికైనా పబ్లిక్ ఫంక్షన్‌కి దేనికైనా వెళ్తే అంత హుందాగా మాట్లాడాల్సిన అవసరం ముఖ్యంగా సెలబ్రిటీస్‌కి ఉంది. ఖచ్చితంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసాం. ఎప్పుడైనా ఈ రకంగా మాట్లాడారా? ఏదైనా సమాజానికి సందేశం ఇవ్వచ్చు. ఏదైనా పెద్దవాళ్ళు కాబట్టి ఎందుకంటే సినిమా వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది. సినిమా వాళ్ళని చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారు. అక్కడితో వదిలిపెట్టరు. సినిమాల ప్రతి టెక్నీషియన్ గాని, ప్రతి ఆర్టిస్ట్ గాని, ప్రతి ఒక్కళ్ళు ప్రతీది ఆచితూచి మాట్లాడాలి. ఆచితూచి చేయాలి. ఎందుకంటే గ్లామర్ ప్రపంచం అందరూ అటువైపే చూస్తారు. సినిమాకేసి చూస్తారు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అది ఖచ్చితంగా మీకు పెద్దవారు, మీరు అన్నయ్య పొజిషన్‌లో ఉన్నాక మీకు ఎవరు చెప్పలేకపోవచ్చు గానీ, మిమ్మల్ని మీరు అంటే సంస్కరించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే చాలా చాలా మాటలు మొన్న ఒక్కటి చాలు. ఒక్కసారిగా మీ కీర్తి పెద్ద నిచ్చెనెక్కి పైకి ఎళ్లి పరమపద సోపానంలో పైనుండాల్సిన వ్యక్తి పెద్ద బాంబు మింగేసినట్టుగా ఉంది. మీ మీ నోటి దూలతో కూడి వచ్చిన వాక్యాల వల్ల. ఏంటి దీనికి ఎంత సీరియస్‌గా స్పందించాలని. స్పందిస్తున్నారు. మీరు ఆలోచిస్తే గనక నేను మీ మనిషిగా మాట్లాడుతున్నాను, మీ అభిమానిగా మాట్లాడుతున్నాను కాబట్టి నా ఆవేదన మీకు తెలుసు. మిమ్మల్ని అలా మాట్లాడుకుంటుంటే చూడడం కూడా ఇబ్బందిగా ఉంది. మీ గురించి తిట్టుకుంటుంటే పిచ్చెక్కిందా అని రాస్తున్నారు కొంతమంది. ఇక్కడ ఎవరో తీన్మార్ మల్లన్న ఉంటాడు. ఆయనకి కోతి కొబ్బరికాయ దొరికేటట్టుంది ఇటువంటి విషయాలుంటాయి. ఇప్పుడు ఆయనకి కంటెంట్ లేనట్టుంది. అక్కడి నుంచి మతాలు, సినిమాల్లో అలీ మైనారిటీకి చెందినవాడు, ముస్లిం కుర్రోడు అందుకే అవలాగాడు అన్నాడు, ఇలా అన్నాడని ఆయన అప్పుడే దానికి రంగులు పూసేసి మంచి కొత్త టాపిక్ హాట్ హాట్‌గా ట్రై చేసేస్తున్నాడు ఆయన. మొత్తం ఆ అలీ గురించి వత్తాసు తీసుకుంటే అందరి గురించి తీసేసుకుంటాడు. ఆయన ఎవ్వరి దాన్ని మాట్లాడతాం ఇది ఆయనకి ఎంతవరకు లేదు. ఆ క్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ని ఆయన ఎలాగైతే మాట్లాడాడో అటువంటి బూతులతో ఈయన కూడా మాట్లాడతాడు. అలా ఉదాహరణకు చెప్తాను. నెటిజన్‌లనే కదా! నెటిజన్‌లేమి ప్రతినిధులేం కాదు ప్రజలందరికీ. ప్రజల్లో అనుకుంటారు, ప్రజలు చూస్తారు. వాళ్ళకి ఏదో వాళ్ళకున్న హ్యాబిట్ ప్రకారం నెటిజన్‌లు రాజేంద్ర ప్రసాద్ గారు యూ ఆర్ నాట్ కరెక్ట్. యువర్ వర్డ్స్ ఆర్ కరెక్ట్ అని ఇవి పెడతారు మెసేజ్‌లు. ఫేస్‌బుక్‌లోను, సోషల్ మీడియా ఉంది కదా! ఇన్‌స్టాలోను అట్లాంటి వాటి ట్విట్టర్‌లోను. బట్ అబ్సల్యూట్‌లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దీని మీద చాలామంది పెద్దలు కూడా దీన్ని పెంచొద్దు అంటారు గానీ, మీరే పెంచుకుంటున్నారు ఇలాంటివి. ఎవరు పెంచుతున్నారు? మాటలొస్తే మాటలొస్తుంది. మీరంటున్నారు రేపొద్దున మిమ్మల్ని చూసి ఇంకోడు కాలక్షేపానికో లేదంటే మిమ్మల్ని ఖండించాలనో ఉద్యోక్తతోనో ఇంకోడెవడో మాట్లాడతాడు. చూస్తున్నారు కదా ఎదవ మాటల వల్ల. ఆ మంచు సోదరులు చూసారు కదా ఎంత అల్లరి చేసుకుంటున్నారో. ఎందుకు? మీరు చెప్పొచ్చు కదా! అందరికి చెప్పే స్టేజ్‌లో ఉండవలసిన వాళ్ళు మీరు చెప్పించుకునే స్టేజ్‌కి వచ్చారు. చాలా దురదృష్టకరం. రాజేంద్ర ప్రసాద్ గారు నటకిరీటి మీరు. అలాంటి నటకిరీటి స్థానంలో హృదయాల్లో ఉన్న వ్యక్తి మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కొంచెం ధోరణి మార్చుకోండి. యాటిట్యూడ్ తగ్గించుకోండి. మీ అందరికీ దగ్గరైతే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుతూ పర్సనల్‌గా మీరు ఇందాక చెప్పినట్టు నాకో, లంకో, ముంకో మీకు ఆగపోతే అనండి పర్లేదు. అదేం పెద్ద బాధ లేదు. మీ విభక్తులు, మీ వ్యాకరణం, మీ పర్సనల్‌గా ఏకాంతంగా మిత్రులతోనూ, చుట్టాలతోనూ వాడండి. పబ్లిక్‌లో వచ్చినప్పుడు కాస్త
అందరికీ పనికొచ్చే మాట ఏదైనా మాట్లాడమని విజ్ఞప్తి చేస్తూ, ఆ పొరపాటును కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీళ్ళందరూ ఇలాగా ఆక్రోషం ఉంటుంది మీడియాల ద్వారా కానీ, ఇంకోళ్ళ ద్వారా గానీ, ప్రజల్లో గానీ మీరు అర్థం చేసుకోండి. ఇకపై మీరు ఎలా మాట్లాడాలో మీకు మేము చెప్పేదేముంది? మాట్లాడే చిలక మాటలు నేర్పేదే ఉంటుంది. సెలవు.